ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యం నుంచి కీర్తనలు 4వ అధ్యాయం 8వ వచనం. యెహోవా, నేను నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుదు. ప్రేమన వల్ల దావీదు యొక్క జీవితంలో తన అనుభవం, ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఎన్నో ప్రమాదాలు పొంచినాయి. ఆయన తండ్రి యొక్క కుమారులు ఆయనను బయటకు తీసుకొచ్చినారు. పెద్దోళ్ళంతా ఇంట్లో ఉన్నారు, చిన్న కుమారుడు మందలో ఉన్నాడు, అడవిలో ఉన్నాడు, మందతో ఉన్నాడు. ఇట్లాంటి భయంకరమైన పరిస్థితి. అంటే అరణ్యం ఎట్లుందంటే మనకు దావీదు యొక్క జీవితం చూసినప్పుడు తెలుస్తుంది. ఏమనంటే సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, నా మంద నుంచి నేను తప్పించిన వాటిని, నా మంద దగ్గరకు వచ్చినప్పుడు నా గొర్రెలను కాపాడిన అని సౌలుతో చెప్తాడు, గొలియాడుతో యుద్ధం చేసే సమయంలో. ఇట్లాంటి ఈ సాహసోపేతమైన కార్యం చేసిన దావీదు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? బాలుడై ఉన్నప్పుడే ఆయనకున్న పరిస్థితులు ఎట్లున్నాయంటే ప్రాణ సంకటంలో ఉన్నాడు. ఇది మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. దావీదు జీవితము ఎప్పటికీ ప్రాణాపాయంలో కొనసాగుతుంది. ఆయన మందతో ఉన్నాడు. ఆ మందకు ముప్పు వచ్చినప్పుడల్లా తన ప్రాణం మీదకి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈయన ఎవరిని నమ్ముకున్నాడు అని ఆలోచన చేస్తే యెహోవాను నమ్ముకున్నా అని చెప్తున్నాడు. యెహోవా, నెమ్మదితో నేను పండుకొని నిద్రపోదును అన్నాడు. ఎందుకు ఆయన ఆ మాట చెప్పగలిగినాడంటే, నేను ఒంటరిగా నిన్ను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేదా. ఆయన అన్నదమ్ములు లేరు, ఒంటరిగా మందని మేపినాడు. ప్రియమైన సహోదరుడా సహోదరి, క్రైస్తవ జీవితంలో నువ్వు ఎప్పటికి ఒంటరివే. ఎందుకంటే ఎవరు మనకు సపోర్ట్ వస్తారని కొన్నిసార్లు మాట్లాడుతుంటాం, కానీ మన దేవుని యొక్క ఆధారం లేకపోతే మనం ఎప్పటికి ఒంటరి అయి ఉంటాం. గుర్తుపెట్టుకోవాలి. ఈయన ఒంటరిగా మనుషులు ఎవరు లేరు నాతోటి, కానీ నీవు నాతో ఉన్నావు అని చెప్పినాడు. ఎందుకు ఆ మాట చెప్పగలిగినాడు అంటే దేవునితో ఆయనకున్న సంబంధం అట్లాంటిది. ప్రియ సహోదరుడా సహోదరి, నీకు దేవునితో సంబంధం ఉందా? ఆదివారం తప్పితే ఆదివారం, లేకుంటే క్రిస్మస్ తప్పితే క్రిస్మస్, న్యూ ఇయర్ నుంచి న్యూ ఇయర్కు ఎట్లుందా మన సమాసం? ఎప్పుడు నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకొని బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చి యేసు రక్తంతో విమోచింపబడి సంఘంలో చేర్చబడిన నీవు యేసు క్రీస్తుతో సంబంధము ఎడతెగక కలిగి ఉండాలి. దావీదు జీవితంలో ఆ అనుభవం ఉంది. నేను నెమ్మదితో పండుకొని నేను ఒంటరిగా ఉండినను నీవు నన్ను సురక్షితంగా ఉంచుతావు అనే మంచి నమ్మకం ఉంది. మనకుందా ఈ నమ్మకం? ప్రభువా, నువ్వు నన్ను ఎప్పటికి చూస్తున్నావు, ప్రభువా నువ్వు నన్ను ఎప్పటికి కాపాడుతున్నావు అనే మా ఆలోచన, ఈ వైఖరి మనలో ఉందా? నా తెలివితోటి బతికిన చాలామంది చెప్పుకుంటారు. ఏమనంటే నేను ఎంతో కష్టపడి బయటకు వచ్చిన, లేకుంటే నేను తెలివితోటి నేను ఎంతో యుక్తిగా ప్రవర్తించిన, లేకుంటే నాకు వాళ్ళు సాయం చేసేపటికి బయటకు వచ్చిన ఈ కష్టాల నుంచి అని ఇట్లా చెప్పుకుంటారు. కానీ ఇవన్నీ తాత్కాలికమైనవి. ఇవన్నీ ప్రత్యక్షంగా ఉన్నప్పటికీ పరోక్షంగా దేవుని యొక్క హస్తము లేకపోతే ఎవరినితో ఉండరు. దేవుని యొక్క హస్తము, ఆయన దాచబడిన హస్తము, ఆయన అదృశ్య హస్తము మనకు సహాయం చేసేదిగా ఉంది. ఈ విషయం మనం ఎరిగి మన జీవితంలో ఎప్పటికీ ఆయన కృతజ్ఞులమై ఉండాలి. దావీదు చెప్పినాడు ఏమనంటే, నేను పండుకొని ఉన్నాను, సురక్షితంగా సురక్షితంగా ఉంటున్నామంటే మన చుట్టూన్న భద్రతా వలయాలు కాదు, కేవలం యేసుక్రీస్తు ప్రభువే మనల్ని సురక్షితంగా చేస్తున్నాడు అనే విషయం మనం ఎరిగి ఆత్మతో సత్యంతో ఆయనను ఆరాధించే వారమై, ఆయనను మయంపరిచే వారమై మన జీవితంలో ఎప్పటికీ కృతజ్ఞులమై ఉండాలని దేవుని యొక్క కోరిక. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. దావీదుకు నిరంతరం సహాయంగా ఉన్న తండ్రి, నన్ను మమ్మల్ని కూడా రక్షించిన నాటి నుంచి నేటి వరకు సజీవులుగా ఉంచినావు, అందుకై స్తుతిస్తున్నాం. అల్పకాల యాత్రలో నీవే మాతో ఉండుమని, నీతో ఉండునట్లుగా మమ్మల్ని పవిత్రపరచమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభువు నామములో కొద్ది వినపములు బతిమాల వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.